గురువుగారు, నేను భోజనము కోరను, భోజనం దానంతట అది వస్తేనే నేను స్వీకరిస్తాను అని ఓ సందర్భంలో వివేకానందుడు పేర్కొన్నాడు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? వివేకానందుడికి మొదటి నుంచి కూడా మన సంప్రదాయాన్ని విమర్శించే వాళ్ళంటే కొంచెం వాళ్ళకి ఎలాగైనా సరే మంచి దారిలో మన సంప్రదాయం ఇంత గొప్పది అని చెప్పాలని ఉండేది. ముందు తనకు అనుభవం ఏర్పడితే కదా ఈ సంప్రదాయం ఇంత గొప్పదని చెప్పాలి. దేవుడి మీద కనుక మనం భక్తి కనుక చూపిస్తే ఆయనే అన్నిటి చూసుకుంటాడని భగవద్గీతలో చెప్పారు కదా. యోగక్షేమం వహామ్యహం అని అన్నారు కదా. దరిద్ర బాధను పోగొట్టారు కదా. మరి అలాగే నాకు ఇప్పుడు భోజనం కూడా కావాలని నేను అడగను. ఒకసారి బృందావనంకి వెళ్ళారు. బృందావనం నుంచి మళ్ళీ తిరిగి తన ఇంటికి వస్తూ మార్గ మధ్యంలో అడవి వచ్చింది. అడవిలో మన సంప్రదాయం యోగక్షేమం వహామ్యహం ఇక్కడ కూడా పనిచేస్తుందా లేదా, నాకు ఇప్పుడు భోజనం కావాలి, ఆకలిస్తుంది, నేను అమ్మని అడగను, నేను అడగకుండానే నా ఆకలి తెలుసుకొని ఆ అమ్మ నాకు భోజనం పెడుతుందా పెట్టదా అని ఆ దేవుణ్ణే పరీక్షించదలుచుకున్నాడు నరేంద్రుడు. అలాగా బృందావనం నుంచి తిరిగి వస్తున్నాడు. వస్తుంటే ఎక్కడ భోజనం లభించల. ఎక్కడ వెళ్ళి ఎవరిని నాకు భోజనం అని అడగద్దు అని నిశ్చయించుకున్నాడు. కొంత దూరం అరణ్యంలో అలా నడుస్తున్నాడు, చూద్దాం ఏం జరుగుతుందో అని. ఇంతలోకి ఎవరో వచ్చి, అయ్యయ్యా మీరు ఒక్కసారి మేము అధికంగా తెచ్చుకున్నాం భోజనం, దయచేసి మా భోజనాన్ని స్వీకరించండి అని యాత్రికులు వచ్చారు. వచ్చిన తర్వాత చూద్దాం దీన్ని ఇంకా పొడిగిద్దాం అని చెప్పి పరుగు తీయటం మొదలుపెట్టేట. జీవిత చరిత్రలో రాస్తారు. చూద్దాం, నేను పరుగు తీస్తే వీళ్ళు కూడా నా వెంబడి వస్తారు రారా. యోగక్షేమం వహామ్యహం అన్నాడు కదా దేవుడు, ఇది ఎంతవరకు పరీక్ష చేద్దామని చెప్తే వాళ్ళు కూడా ఈయన వెంట పరుగు తీయటం మొదలుపెట్టారట. అరే ఎంత దూరం వస్తారో చూద్దాం అని చెప్పి ఆయన ఇంకా కొంచెం వేగం పెంచేట పరుగు. వెనక ఉన్నటువంటి వాళ్ళు, ఆ భోజనం తెస్తున్నటువంటి వాళ్ళు కూడా వేగం పెంచారట. అప్పటికి ఈయన ఆగి, నిజంగా భగవంతుడా నువ్వు చెప్పిన మాట నిజం, నిన్ను నమ్మినటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలు నువ్వే చూసుకుంటావు, వాళ్ళకి భోజనం ఎప్పుడు కావాలో భోజనం ఎలా ఇవ్వాలో నీకు తెలుస్తుందని చెప్పి ఆ వచ్చిన యాత్రికుల నుంచి అప్పుడు భోజనాన్ని స్వీకరించారట వివేకానంద స్వామి. అది చెప్తూ వివేకానందుడు జీవిత చరిత్రలో రాస్తారు. కాబట్టి నాలాగా నేను అనుభవం కోసం ఇది చూశాను, మీరు కూడా పరీక్ష చేసుకోవచ్చు. నిర్మలమైనటువంటి చిత్తంతో ఆ అమ్మని ఆరాధిస్తూ చేయండి, మీకు తప్పకుండా ఏదో ఒక మార్గంలో అదృష్టం మీ తలుపు తడుతుంది. స్వామి రాసినటువంటి మాటలు. అందువల్ల ఆయన్నే నమ్ముకోవాలి అనన్యాశ్చింతయంతో. ఇంక వేరే వేటిని తలుచుకోకుండా ఆయన్నే నమ్ముకుంటే తప్పకుండా ఆయన మన యొక్క యోగక్షేమాలు చూస్తాడు. ఇది స్వామి ఈ పాఠం మనకి నేర్పాడు.